ఫుడ్ హ్యాబిట్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా చూజీగా ఈ మధ్యలో పిల్లలు ఉంటున్నారు. సో జంక్ ఫుడ్ కావాలనేసి కొంతమంది, లేకపోతే తల్లులు వాళ్ళకు ప్రోటీన్ పౌడర్ లాంటివి ఇవ్వడము అలాంటివన్నీ ఇస్తున్నారు. సో మెయిన్ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ప్రోటీన్ పౌడర్ దానికి సబ్స్టిట్యూట్గా ఇవ్వచ్చా? బేసికలీ ఏంటంటే మనకి బ్యాలెన్స్ డయట్ మనం తీసుకున్నారంటే మనకి బయట ఫుడ్ అవసరమే లేదు. ఆ బ్యాలెన్స్ డయట్ అంటే వాట్ ఈస్ ఎ బ్యాలెన్స్ డయట్ అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే చాలా మాత్రం జంక్ ఫుడ్ అంటే ద మీనింగ్ జంక్ అంటే చెత్తలేయాలి. జంక్ అంటే చెత్తనే. సో ఎనీథింగ్ మనకి ప్యాకెట్లో వచ్చేది అవన్నీ జంక్స్ అని లేబుల్ చేయాలి మనం దానికి. ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, దాంట్లో మనకి న్యూట్రిటివ్ వాల్యూ ఎక్కువ ఉండదు. అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి అంటే మనము ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ సాలెడ్, ఎక్కువ మాత్రం నీళ్ళు, గుడ్ స్లీప్, ఇవి అన్నీ మనకి ఇది ఉన్నారంటే అది దట్ ఈస్ మచ్ బెటర్ అండ్ అన్నీ సరిపోతుంది దానికి. ఇప్పుడు ఎక్కువ మాత్రము మనం ఏంటంటే ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ థింగ్ వాళ్ళు ఐస్ క్రీమ్లు లేకుంటే చిప్స్, బిస్కెట్స్. చాలా మంది ఏంటంటే బిస్కెట్స్ ఎక్కువ ఇస్తారు. ఏంటంటే నేనేం ఇవ్వలేను, ఒట్టిగా 2 బిస్కెట్స్ ఇచ్చినంట. కానీ బిస్కెట్స్లో ఎక్కువ మాత్రం ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అగైన్ అది వాళ్ళ కడుపుకి మంచిగా ఉంటుంది. అది